Namaskar, Adab and good evening. Welcome to Sri Gayatri Vidya Sansthala Champion. ఇది ఛాంపియన్ల ఫ్యాక్టరీ. రోజు వచ్చేటువంటి 5 ఛాంపియన్స్ నుంచి వారాంతంలో మా సూపర్ సాటర్డే మెగా ఫైనలిస్ట్ కోసం సాగే అన్వేషణలో ప్రతిరోజు 5,000 రూపాయలు అండ్ వీకెండ్స్ లో 50,000 రూపాయలు గెలుచుకునేటువంటి ఛాంపియన్ ఈ రోజు మళ్ళీ 5తో మీ ముందుకు వచ్చేసింది. లెట్స్ స్టార్ట్ టుడేస్ క్విజ్. ఈ రోజు మన ఛాంపియన్ లో ఫస్ట్ కంటెస్టెంట్ తణుకు నుంచి వస్తోంది సవిత. తన తల్లి పద్మ గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ సవిత. హాయ్ మ్యామ్. వావ్, యు వెరీ టాల్. నీ హైట్ ఎంత బంగారు? 5'7" మ్యామ్. నువ్వు ఇప్పుడే 5'7" అయితే నా వయసుకు వచ్చిన తర్వాత ఎంత అవుతావు? ఎందుకంటే నేను ఇప్పుడు 5'7". ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్ ఇన్ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్. ఐఎమ్ ఫ్రమ్ తణుకు. నీ గొంతు బాగుంది, నీ హైట్ బాగుంది, నీ కాన్ఫిడెన్స్ బాగుంది. డెఫినెట్ గా నీలో ఝాన్సీ అయ్యే ఛాంపియన్ అయ్యే లక్షణాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. రైట్. సవిత వాళ్ళ అమ్మగారు పద్మ గారు నమస్తే. నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఫిజిక్స్ లెక్చరర్ అండి. మీ అమ్మాయిలో ఛాంపియన్ అయ్యే లక్షణాలు ఏమున్నాయి చెప్పండి. మంచి మెమరీ, సిన్సియర్ ఎఫర్ట్స్. అది మీ నుంచి వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. పద్మ గారు ఆల్ ది బెస్ట్ చెప్పి మదర్స్ పోడియంకి వచ్చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్. హైదరాబాద్ నుంచి వస్తున్నాడు వంశీకృష్ణ. తల్లి పద్మ గారితో కలిసి లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. హాయ్ వంశీ. హాయ్ మ్యామ్. నువ్వు కూడా పొడిగే. నువ్వు ఇంకో అడుగు కాదు, ఇంకో అంగుళం ఎక్కువ ఉన్నట్టున్నావు. నువ్వెంత హైట్? నాది 5'8". నేను బాగానే పట్టాను రోయ్. రైట్. వంశీ ఏం చదువుతున్నావు? 9th క్లాస్ ఇన్ గౌతమ్ మోడల్ స్కూల్ మదీనా కూడా. ఓకే. అండ్ అమ్మ నమస్తే పద్మ గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మీ అబ్బాయి ఛాంపియన్ కావాలని తహతహలాడుతున్నాడు. చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడండి. గేమ్ ఏదైనా ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన మీదా మీ అబ్బాయిదా? మా అబ్బాయిదేనండి. రోజు చూస్తూ ఉంటారా? రోజు కంపల్సరీ చూస్తాడు. అనుకునేది సాధించడానికి చాలా ట్రై చేస్తాడు. సాధిస్తాడు మొత్తానికి. స్పెషల్ ఆల్ ది బెస్ట్ చెప్పేసేయండి మరి. ఆల్ ది బెస్ట్. లెట్స్ మీట్ అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్. కడప నుంచి వస్తోంది సాయి సుప్రియ. తన తల్లి విజయలక్ష్మి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. హాయ్ సుప్రియ. హాయ్ మ్యామ్. అరే సుప్రియ, ఈరోజు పక్క వాళ్ళందరూ పొడుగ్గా ఉన్నారు, నేను తక్కువ ఉన్నాను అనుకుంటున్నావేమో. అబ్బే, పొడుగు ఏమాత్రం మ్యాటర్ చేయదు. నీలో కాన్ఫిడెన్స్ షుడ్ బి టాల్ ఎనఫ్. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఐ లైక్ దాట్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ? ప్రొద్దుటూర్ డిఏవి హై స్కూల్. ఓకే. అమ్మ నమస్తే విజయలక్ష్మి గారు. మీ అమ్మాయి గురించి చెప్పండి. కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ రోజు ఛాంపియన్ కావాలని మీరు అనుకుంటున్నారా, మీ అమ్మాయి అనుకుంటుందా? నేను అనుకుంటా, మా అమ్మాయి అనుకుంటాను. ఓకే. చూస్తూ ఉంటారా అమ్మ ఛాంపియన్? డైలీ చూస్తుంటా. ఓకే. ఎవరి ఇంట్రెస్ట్ అది పార్టిసిపేట్ చేయాలన్నది? వాళ్ళ మామయ్య ఇంట్రెస్ట్. ఓకే. సో మామయ్య స్ఫూర్తితో ఇక్కడికి వచ్చింది, కానీ తల్లి బలం కూడా కావాలి కాబట్టి బెస్ట్ విషెస్ ఇవ్వండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ మన ముందుకు రాబోతోంది హైదరాబాద్ నుంచి సంజన. తల్లి సునీత గారితో కలిసి లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. హాయ్ సంజన. హాయ్ మ్యామ్. అండ్ సునీత గారు నమస్తే. హాయ్ అండి. లేడీస్ ఇన్ బ్లూ, బోత్ ఆఫ్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. కావాలని వాళ్ళ కలర్ కోఆర్డినేట్ చేసుకున్నారా? ఎస్. మీ అమ్మాయికి ఇప్పటి నుంచే నేర్పించేస్తున్నారు మీరు. డాటర్ ఇస్ ద రిజెంబ్లెన్స్ ఆఫ్ మదర్. ఇది బాగుందండి. మీరు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి. ఐఎమ్ హోమ్ మేకర్ మేడం. అని మీకు డిజైనింగ్ ఇంట్రెస్ట్ అని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎస్. ఎలా చెప్పాను చెప్పండి. తెలీదు. ఏముంది, బట్టలు బట్టే చెప్పాను. ఓకే. సంజన నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్ ఆఫ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. సో లేడీస్ ఇన్ బ్లూ ఒకరికొకరు బెస్ట్ విషెస్ చెప్పేసుకోండి. ఈ రోజు మన చివరి కంటెస్టెంట్ కరీంనగర్ నుంచి వస్తోంది రష్మి. మదర్ సుష్మ గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ రష్మి. హాయ్ మ్యామ్. సో లేడీస్ ఇన్ బ్లూ తర్వాత లేడీస్ ఇన్ బ్లూకి వచ్చారనమాట. హలో అండి సుష్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. మీ అమ్మాయి చాలా టాల్ గా ఉంది. అవునండి, వాళ్ళ డాడీ.
మీరు కూడా పొడుగ్గానే ఉన్నారు, మీరేం తక్కువ లేరు. రైట్ రష్మి, నువ్వేం చదువుతున్నావు? 9th grade. ఎక్కడ? Alfords IAS Academy, Karimnagar. ఆల్ ది బెస్ట్ యూ తల్లి. చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నావు. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావా? Ala. యూ లైక్ ఛాంపియన్ ఆర్ యూ లైక్ టు బీ అ ఛాంపియన్? I love to be a champion. ఓకే, చూస్తూ ఉంటావా ఈ షో? Yes. నీకు ఏ రౌండ్ బాగా ఇష్టం? Last round. రన్ రాజా రన్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ యూ. అండ్ అమ్మా, మీ అమ్మాయికి బెస్ట్ విషెస్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ నాన్న. Thank you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నెంబర్ 1, పంచ్ పటాకా. పంచ్ పటాకా అంటే ఏంటి? మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న, కానీ దీనికి ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ కనుక మీరు చెప్పగలిగితే +10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఒకవేళ కన్ఫ్యూజన్ వస్తే మీ అమ్మల్ని అడగచ్చు, హెల్ప్ లైన్ అమ్మ దగ్గర నుంచి ఉపయోగించుకోవచ్చు. పంచ్ పటాకాలో మొదటి ప్రశ్న సవిత ఫ్రమ్ తణుకు, నీకోసం. నీ ప్రశ్న: ఈ 4గింటిలో పోస్టల్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేని పదం ఏది? నీ ఆప్షన్స్: ఏ మనీ ఆర్డర్, బి పోస్టల్ ఆర్డర్, సి డిమాండ్ డ్రాఫ్ట్, డి స్పీడ్ పోస్ట్. పోస్టల్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేని పదం. లైఫ్ లైన్. హెల్ప్ లైన్ అమ్మ కావాలి. ఫిజిక్స్ లెక్చరర్ గారు, డిమాండ్ డ్రాఫ్ట్. మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అంటారు. అది బ్యాంకులకు సంబంధించి. I go with my mother. ఏమిటది? Demand draft. సో లెట్స్ సీ మీ అమ్మగారు చెప్పింది కరెక్టో కాదు. డిమాండ్ డ్రాఫ్ట్ ఇస్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ there సవిత. ఊరికే అండి, థ్యాంక్స్ అలా చెప్పి మీ మమ్మీ ముద్దు పెట్టి ఇక్కడికి వచ్చారు. ఒక ఫ్లైంగ్ కిస్ ఇచ్చుకో మమ్మీకి. థ్యాంక్ యూ మమ్మీ. డన్. వంశీకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్, పంచ్ పటాకాలో నీ ప్రశ్న. 12 ఈ నెంబర్తో సంబంధం లేనిది ఏది? నీ ఆప్షన్స్: ఏ డజన్, బి అర్ధరాత్రి, సి మిట్ట మధ్యాహ్నం, డి దశాబ్దం. దశాబ్దం. అమ్మ హెల్ప్ అడగాం. నాకు తెలుసు, బట్ అమ్మ ఒపీనియన్. నీకు తెలుసు కానీ అమ్మకు కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాం. అమ్మ ఏమనుకుంటుంది? వంశీ నీది రైట్. వంశీ నువ్వే కరెక్ట్ అంటుంది అమ్మ. దశాబ్దం. దశాబ్దం? యా. ఎస్, దశాబ్దం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు దేర్ వంశీకృష్ణ. సాయి సుప్రియ ఫ్రమ్ కడప. అందరి నవ్వుల కంటే నీ నవ్వు కొంచెం చిన్న నవ్వు, దాన్ని పెద్ద నవ్వు చేయి. అది అలా పెద్ద నవ్వు చేయాలన్నమాట. రెడీ? నీ ప్రశ్న: ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడితే మన ఎడమ వైపు ఏ దిక్కు ఉంటుంది? నీ ఆప్షన్స్: ఏ ఈస్ట్, బి వెస్ట్, సి నార్త్, డి సౌత్. It's B West. ఓకే, నువ్వు మళ్ళీ పొజిషన్ పెట్టుకుని చెప్పావా లేకపోతే అమ్మని అడుగుతున్నావా? ఏం అడుగుతున్నావు? Mother's help. అమ్మ హెల్ప్ కావాలని అడుగుతున్నావు. ఈస్ట్. ఈస్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు. సుప్రియ, నువ్వు మీ అమ్మ అనుకుంటున్నది కొంచెం తూర్పు పడమరలుగా ఉంది. It's B West. బి వెస్ట్ అంటావు. నీ ఆన్సర్ బెస్టా వేస్టా చూద్దాం. అమ్మ చెప్పింది అయితే రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఉదయించిన సూర్యుడికి ఎదురుగుండా నేను నిలబడినప్పుడు నా ఎడమ వైపు తూర్పు ఉండదు కదా, తూర్పుని సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఈ స్ట్రాంగ్ ఆన్సర్. సో నా ఎడమ వైపు నువ్వే ఫేస్ చేసుకో, నేను సన్. లెఫ్ట్ హ్యాండ్ ప్లీజ్. లెఫ్ట్ అప్పుడు ఏముంది? ఇది ఈస్ట్. లెఫ్ట్ ఏముంది? నేను ఇక్కడ ఈస్ట్ అయితే నీ వెనకాలేముంది? West. సో నీ వెనక వెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ఇచ్చిన వెస్ట్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నార్త్. నార్త్. సారీ సాయి సుప్రియ, -5. సంజన ఫ్రమ్ హైదరాబాద్. నవ్వుతూ నీ ప్రశ్నకి రెడీ అయిపోయినట్టున్నావు. నీ ప్రశ్న: ఈ 4గింటిలో ఒక టీంలో 11 మంది సభ్యులు అవసరం లేని ఆట ఏది? నీ ఆప్షన్స్: ఏ ఫుట్బాల్, బి బాస్కెట్బాల్, సి క్రికెట్, డి హాకీ. ఈ ఆటలో ఏ టీంలో 11 మంది ఉండరు? Mother's help. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మకి ఆటలు తెలుసా లేదో? హాకీ. హాకీలో 11 మంది ఉండరని అమ్మ అనుకుంటుంది. నువ్వేమనుకుంటున్నావు? I'll go with my mother. యు వాంట్ టు గో విత్ యువర్ మదర్. హాకీ చూసావా ఎప్పుడన్నా? ఏమేమి ఆటలు చూసావు వీటిలో? Football చూసాను, ఇంకా క్రికెట్ చూసాను, హాకీ చూసాను. బాస్కెట్బాల్ చూడలేదు? సో హాకీ అనేది నీ ఆన్సర్. ఇస్ ది రాంగ్ ఆన్సర్. అండ్ నువ్వు చూడని ఆట బాస్కెట్బాల్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. రష్మి ఫ్రమ్ కరీంనగర్, నీ ప్రశ్న: సాధారణంగా సత్ శ్రీ అకాల్ అని ఏ మతస్థులు పలకరించుకుంటారు? నీ ఆప్షన్స్: ఏ ముస్లింలు, బి సిక్కులు,
సి జైనులు, డి బౌద్ధులు. అమ్మ హెల్ప్. సత్ శ్రీ అకాల్. సారీ అండి తెలీదు. 6. సిక్కులు అనుకుంటున్నావు రష్మి, అమ్మకి తెలియదు, నువ్వేమో సిక్కులు అనుకుంటున్నావు. అండ్ సిక్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. సవిత ఫ్రమ్ తణుకు 10 పాయింట్స్, వంశీ కృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, రష్మి ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్, సాయి సుప్రియ ఫ్రమ్ కడప -5, సంజన ఫ్రమ్ హైదరాబాద్ -5. ముందున్నారు 5 కాన్ఫిడెంట్ ఛాంపియన్స్. మరి వీరిలో నెక్స్ట్ రౌండ్ లో ఎవరు ఎంత స్కోర్ చేస్తారో తెలుసుకోవాలి. లెట్స్ గెట్ ఇంటు ఆ నెక్స్ట్ రౌండ్. రౌండ్ నెంబర్ 2, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఆ చిత్రాలకు సంబంధించిన ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అయితే నా దగ్గర 3 పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి, మీరు 5 ఉన్నారు కాబట్టి ఇది బజర్ రౌండ్ అవుతుందన్నమాట. చిత్రం ద పిక్చర్ లో మీ మొదటి పిక్చర్ చూస్తారా? ఈ ఫోటోలో కనిపిస్తున్న ముఖ్యమంత్రి మాతృభాష ఏది? సాయి సుప్రియ. మరాఠీ. మరాఠీ. ఆయన ఎవరు? ఏ రాష్ట్రం? దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్. కరెక్ట్ ఆన్సర్ సాయి సుప్రియ. 10 పాయింట్స్. నెక్స్ట్ పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. ఈసారి ఎవరు వస్తారో చూద్దాం. హియర్ కమ్స్ ద పిక్చర్. మీ ప్రశ్న, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఏమిటి? టైమ్ అప్. నోబడీ ఈస్ ట్రైయింగ్. ఎవరు అనుకుంటున్నారు? లీస్ట్ ఐడియా. సాయి సుప్రియ, నువ్వేమనుకుంటున్నావు? నో ఐడియా. చూసినట్టు ఎవరు కనిపించట్లేదు. అమ్మలు? కర్ణాటక సిద్ధరామయ్య. సాయి సుప్రియ వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఏమండి, అమ్మ ఏమో మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది, అమ్మేమో కర్ణాటక ముఖ్యమంత్రి చెప్పారు. ఇద్దరికి బాగుందండి కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్. వెరీ గుడ్, దట్స్ రైట్ ఆన్సర్ అమ్మా. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఆయన. నెక్స్ట్ పిక్చర్ మీకోసం. చిత్రం ది పిక్చర్ లో పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆల్రైట్, టైమ్ అప్. సాయి సుప్రియ, నువ్వు కూడా ట్రై చేయట్లేదు. నీకేమనిపిస్తుంది సాయి సుప్రియ? నో ఐడియా మ్యామ్. నీకు నో ఐడియా. అమ్మలు? ఒరిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. రైట్ ఆన్సర్ ఇస్ ఒరిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. పిల్లలు చెప్పలేకపోయారు, మమ్మీస్ కి గట్టిగా చెప్పట్లు. ఆల్రైట్, చిత్రం ద పిక్చర్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కవిత ఫ్రమ్ తణుకు 10 పాయింట్స్, వంశీ కృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, రష్మి ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్, సాయి సుప్రియ ఫ్రమ్ కడప 5 పాయింట్స్, అండ్ సంజన ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ముచ్చటగా 3వ రౌండ్, లెటరేచర్. లిటరేచర్ లో కొన్ని పదాలు మీ ముందుకు వస్తాయి. వాటిలో అక్షరాలు కనిపించవు. నేను ఇచ్చే క్లూ ఆధారంగా మీరు ఆ పదాన్ని గెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. నేను ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. మొట్టమొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 50 పాయింట్స్, రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 40 పాయింట్స్, మూడో లెటర్ కూడా పూర్తయిన తర్వాత చెప్తే 30 పాయింట్స్, నాలుగో లెటర్ అయిన తర్వాత 20 పాయింట్స్, అండ్ లాస్ట్ లెటర్ 5th లెటర్ రివీల్ చేస్తే 10 పాయింట్స్. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 పాయింట్స్ వస్తాయి. బట్ కీప్ ట్రయింగ్, కీప్ గెస్సింగ్, లెట్ యువర్ స్కోర్ రన్. ఆల్ ది బెస్ట్ యూ. మీ మొట్టమొదటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూద్దాం. హియర్ వీ హ్యావ్ 10 lettered word ఆన్ ద స్క్రీన్. మొట్టమొదటిగా నేను మీకోసం రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 5. ది క్లూ ఇస్ చెయ్యక తప్పని పరిస్థితి. Time up for 50 points. Let's reveal letter number 3. చెయ్యక తప్పని పరిస్థితి. And somebody has gone for the buzzer. Rashmi from Karimnagar. Obligation. Obligation. Spell please. OBLIGATION. Rashmi, చెయ్యక తప్పని పరిస్థితి, నీకు మార్కులు ఇవ్వక తప్పని పరిస్థితి. Obligation is the right answer. మీ next word, I have a 9-lettered word on the screen. Here it comes. Letter number 4. Clue ఏంటంటే ఏది బయటికి చెప్పడు. ఏది బయటికి చెప్పడు.
up for 50 points. Next letter reveal చేస్తున్నాను. The next letter is letter number 6. మీ క్లూ ఏంటి? ఏది బయటకు చెప్పడానికి ఆలోచిస్తారు. డెఫినెట్ గా నాలాంటి వాళ్ళైతే కాదు. $40 की time up. 30 points की మీ next letter is letter number 3. Buzzers. And that is Savita from Tanuku. Introvene అనే పదం ఉందా అసలు? Introvene అనేది అసలు పదమే కాదు. I can't accept that, Savita. I'm sorry, -5. The next letter that we reveal for you is letter number 9. Vamsi Krishna from Hyderabad. 4, 3, 2, and I'm sorry, -5 there, Vamsi. Last letter ఇప్పుడు రివీల్ చేస్తాను. ఇప్పుడు గనక బజర్ ప్రెస్ చేసి చెప్పగలిగితే 10 points. Let's see who will get this. Letter number 2. Buzzers and ముందుగా ప్రెస్ చేసింది రష్మి. Introvert. Spell please. INTROVERT. Perfectly right, Rashmi. 10 points there. Literature లో మీ చివరి పదం 12 అక్షరాల పదం on the screen please. మొదటి letter number 3. క్లూ ఇస్తున్నాను. క్లూ చెప్పిన తర్వాత చెప్తే 50 points. కానీ చంటిగాడు మాత్రం లోకల్. ఎవరన్నా కానివ్వండి, చంటిగాడు మాత్రం లోకల్. Hey, 50 points ki time up. Next letter that I am going to reveal for you is letter number 6. 6. ఎవరు వచ్చినా పోయినా చంటిగాడు మాత్రం లోకల్. వస్తుంటారు పోతుంటారు. Okay, 40 points ki time up. Letter that I'm going to reveal is letter number 1. 30 points ఇప్పుడు చెప్పగలిగితే. 30 points కోసం ప్రెస్ చేసింది సంజన from Hyderabad. Circumstances spell చేయి. ఏముంది అక్కడ? CIR ఉండాల్సిన చోట ఏముంది? M ఉంది. So that's the wrong answer, Sanjana. -5. 20 points కి మీకు రివీల్ చేస్తున్నటువంటి నెక్స్ట్ లెటర్ is letter number 10. వీళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ చంటిగాడు మాత్రం లోకల్ అనేది ఒక సినిమా డైలాగ్. Alright, time up. 10 points కి లాస్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. And that letter is incidentally the last letter. Letter number 12. And Rashmi from Karimnagar. Commissioner. Spell. COMMISSIONER. And commissioner is the right answer. 10 points to you there. కమిషనర్లు వస్తూ పోతుంటారు కానీ చంటిగాడు మాత్రం లోకల్. ఎవరి డైలాగ్ ఇది? రవితేజ డైలాగ్. అది ఇడియట్లకు సంబంధించింది కదా. ఇక్కడ మనం అందరం చాలా మేధావి వర్గం, ఇంటెలెక్చువల్. సో మనకు సంబంధం లేదు దాంతో. దట్స్ ఫైన్. Alright, literature పూర్తయిపోయింది. ఒకసారి స్కోర్స్ చూద్దాం. రష్మి ఫ్రమ్ కరీంనగర్ leading with 70 points. Savita from Tanuku 5 points. Vamsi Krishna from Hyderabad 5 points. Sai Supriya from Kadapa 5 points. Sanjana from Hyderabad -10. Let's get into a last round, decisive round. Run Raja run. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు ఉంటాయి కానీ ప్రతి ప్రశ్నకి మార్కులు డబుల్ అయిపోతూ ఉంటాయి. అంతే ప్రమాదం ఈ రౌండ్ లో ఏముందంటే రాంగ్ ఆన్సర్ చెప్తే ఎంత ఆ ప్రశ్న మీకు ఇస్తుందో అందులోంచి సగం వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ప్రశ్నకి 20 పాయింట్లు వస్తాయి, రాంగ్ ఆన్సర్ అయితే కనుక -10. రెండో ప్రశ్నకి 40 పాయింట్లు వస్తాయి కానీ రాంగ్ ఆన్సర్ అయితే కనుక -20. సో థర్డ్ క్వశ్చన్ కెన్ గివ్ యూ 60 points బట్ రాంగ్ ఆన్సర్ అయితే -30. ఫోర్త్ క్వశ్చన్ కెన్ గివ్ యూ 80 points, wrong answer అయితే -40. and the last question gives you 100 ఇచ్చేస్తుంది బట్ రాంగ్ ఆన్సర్ అయితే -50 కూడా. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రన్ రాజా రన్ లో 20 పాయింట్స్ ఇచ్చే మీ మొదటి ప్రశ్న, కాన్సన్ట్రేట్ చేయండి. టైమింగ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ హియర్. మీ ప్రశ్న, శివకాశి అనే పేరు చెప్పగానే గుర్తొచ్చే పండగ ఏది?
బజర్స్ చాలా మంది ప్రెస్ చేశారు బట్ ముందుగా ప్రెస్ చేసింది సంజన. దివాలి. దివాలి or దీపావళి. కరెక్ట్ ఆన్సర్ సంజన. 20 points there. Here comes your question for 40 points. Wrong answer చెప్తే -20. Here is your question. కౌరవులు పాండవులకి మధ్య జరిగిన యుద్ధం పేరేంటి? మళ్ళీ బజర్స్ మోగాయి కానీ ముందుగా బజర్ ప్రెస్ చేసింది సవిత ఫ్రమ్ తణుకు. కురుక్షేత్రం. కురుక్షేత్ర యుద్ధం is the right answer. 40 points there. Savita. Run Raja Run లో మీ థర్డ్ క్వశ్చన్. మాల్దీవ్స్ ఏ మహాసముద్రంలో ఉన్నాయి? సవిత ఫ్రమ్ తణుకు. ఇండియన్ ఓషన్. Maldives and Indian Ocean is the right answer. That's the way to go, Savita. Last 60 points. 80 points question. జాగ్రత్తగా ఆడండి. రాంగ్ ఆన్సర్ అయితే -40. మీ నాలుగో ప్రశ్న. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని రాసిన మహాకవి పేరేమిటి? బజర్ అండ్ దట్ ఈస్ రష్మి. శ్రీశ్రీ. రష్మి కాన్ఫిడెంట్ గా చెప్పావా బెదిరి కళ్ళతో చెప్పావా? కాన్ఫిడెంట్. శ్రీశ్రీ is the right answer. 80 points there. This is interesting. సవిత అండ్ రష్మి పక్క పక్కనే ఉన్నట్టుగా కనిపించారు ఇందాక బట్ ఇప్పుడు రష్మి ఫ్రమ్ కరీంనగర్ 150, సవిత ఫ్రమ్ తణుకు 105. సంజన, సాయి సుప్రియ, వంశీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్ రాబోతుంది. రన్ రాజా రన్లో లాస్ట్ క్వశ్చన్ విల్ డిసైడ్ ది విన్నర్. సాయి సుప్రియ అండ్ వంశీకృష్ణ 100 పాయింట్స్ వస్తే మీరు 105 or 110కి వస్తారు. ఛాంపియన్ అనిపించుకునే అవకాశం లేదు బట్ ఎవరికి వచ్చినా సరే సెంచరీతో గుడ్ స్కోర్తో వెనక్కి వెళ్తారు. రష్మి నీకు 100 పాయింట్స్ వస్తే 250 పాయింట్స్కి వెళ్తావు అండ్ ఇప్పటి వరకు ఛాంపియన్లో అది హైయెస్ట్ స్కోర్ అనే రికార్డ్తో వెళ్తావు. యూ విల్ బికమ్ ద ఛాంపియన్ విత్ ది హైయెస్ట్ రికార్డ్. సవిత 105లో ఉన్నావు, నీకు 100 పాయింట్స్ వస్తే 205తో ఈ రోజు ఛాంపియన్ నువ్వే అవుతావు. సో లెట్స్ సీ ఎవరు మన ఛాంపియనో. బట్ మిగతా ముగ్గురు కూడా యు ఆర్ నాట్ లూజింగ్ ది హోప్. యు ఆర్ ట్రయింగ్ టు గివ్ యువర్ బెస్ట్ బికాస్ యూ వాంట్ దట్ 100 ఇన్ యువర్ పాయింట్స్. రన్ రాజా రన్లో లాస్ట్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లో ఈ ఎపిసోడ్కి లాస్ట్ క్వశ్చన్. ఛాంపియన్ని డిసైడ్ చేసే క్వశ్చన్ 100 పాయింట్స్ క్వశ్చన్. అండ్ హియర్ కమ్స్ ది క్వశ్చన్. 1 నుంచి 10 వరకు అంకెల మొత్తం ఎంత? ద టోటల్ ఆఫ్ 1 to 10. ముందుగా బజర్ ప్రెస్ చేసింది రష్మి. 43. రష్మి 43 is the wrong answer. రష్మి మ్యాథ్లో వీక్ అనుకున్నావు, బజర్ ప్రెస్ చేయకపోయినా లీడ్లో ఉండేదానివి. -50 there. I'm sorry. Can somebody come up with the right answer, moms? 55. 55 is the correct answer. And I'm sorry, -50 there. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ తణుకుకి చెందిన సవిత. వెల్ ఈ రోజు మా ఛాంపియన్ డిసైడ్ అయిపోయారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ బై రష్మి ఆఫ్ కరీంనగర్. లాస్ట్ మినిట్ వరకు నీ లీడ్ మెయింటైన్ చేసుకోగలిగావు. ఎస్పెషల్లీ లిటరేచర్ నుంచి స్టార్ట్ చేసావు. వండర్ఫుల్ వండర్ఫుల్ అటెంప్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఈటీవీ మీకు అందిస్తుంది సర్టిఫికేట్స్. రష్మి, ఐఎమ్ సీరియస్లీ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. డన్ అ గ్రేట్ జాబ్. ఆల్మోస్ట్ అనుకున్నావు. దట్స్ నైస్. గీతా, రష్మి, కంగ్రాచులేషన్స్. యు ఆర్ ఆల్మోస్ట్ విన్నర్. Kalpana, fantastic performance, very confident, very bold and keep smiling. All the best to you, Tali. Sai Supriya, Chitti Navulu, Chinni Navulu Supriya. All the best to you. Yes, my hero, you are taller than me. Nakante ettake edigipo. All the best to you. And see all the best.
అండ్ ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ తణుకుకి చెందిన సవిత శ్రియ. లెట్స్ వెల్కమ్ సవిత అండ్ హర్ మదర్. అండ్ ఈ రోజు మా ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తుంది 5,000 రూపీస్ ప్రైజ్ మనీ. మొదటి నుంచి సైలెంట్ గా ఉన్నావు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నావు. బట్ వాట్ హ్యాపెన్ టు యూ ఇన్ ద లాస్ట్ రౌండ్? కాన్ఫిడెన్స్ వచ్చిందా? అలవాటు పడ్డావా? ఏమైంది? అలవాటు పడ్డాను మ్యామ్. ఎలా అనిపించింది నీకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? చాలా ఇంట్రెస్ట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గెస్ట్ చేసావా నువ్వు? చేశాను మ్యామ్. ఏంటి గెస్ట్ చేసావు? ఏం గెస్ట్ చేసావు? ఛాంపియన్ అవుతానని గెస్ట్ చేశాను మ్యామ్. ఆల్ ది బెస్ట్ యూ తల్లి. మేడం మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫిజిక్స్ లెక్చరర్ గారు? చాలా సంతోషంగా ఉందండి. ఇదే స్పిరిట్ మెయింటైన్ చేసి ఇంకా కొంచెం బెటర్ స్కోర్ తోటి ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి మెగా ఎపిసోడ్ కూడా విన్ అవ్వాలని నేను విష్ చేస్తున్నాను. అది అమ్మ, ఎందుకంటే ఇంకా బెటర్ స్పిరిట్ తోటి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని ఆవిడ అనుకుంటున్నారు. ఈ రోజు మా ఛాంపియన్ ని మేము కలుసుకుంటాం శనివారం. సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయలు గెలుచుకునే అవకాశం అండ్ ఛాంపియన్లకే ఛాంపియన్ అనిపించుకునే అవకాశం నీ ముందుకు రాబోతోంది. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ సాటర్డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్క ప్రశ్న ఈ రోజు మా విన్నర్ ని డిసైడ్ చేసేసింది. బట్ దిస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఛాంపియన్లని తయారు చేస్తున్న శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు సెలవు తీసుకుంటుంది. మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందుకు రావడానికి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.